తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కానుండగా 9:35 వరకు విద్యార్థులను అనుమతిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇచ్చినట్లుగానే 5 నిమిషాల గ్రేస్ టైం ఇస్తామని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు విడుదల చేశామని, వెబ్సైట్ నుంచి నేరుగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2650 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాంపోజిట్ పేపర్లకు పరీక్ష రాసేవారికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పేపర్ల లీకేజీని అరికట్టడానికి ప్రశ్నపత్రాలపై మొదటిసారిగా క్యూఆర్ కోడ్ను కూడా ముద్రిస్తున్నారు. అంతేకాకుండా తొలిసారిగా ఒక్కో పేపర్పై ఒక యూనిక్ నంబర్ కూడా ముద్రిస్తున్నారు. ఈ యూనిక్ నంబర్ ప్రశ్నోపత్రంలో అన్ని పేజీలపై ఉంటుంది. ఇక సైన్స్ లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు ఎగ్జామ్స్ ను 2 రోజులు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఈ 2 పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకే నిర్వహిస్తారు. మ్యాథ్స్ పరీక్ష రోజు గ్రాఫ్ పేపర్ విడిగా ఇస్తారు. సిఎస్డిఓ గదుల్లో సీసీ కెమెరాల నిఘాలో 10th ప్రశ్నపత్రాల బండిల్స్ తెరుస్తారు. కాగా ఈ సంవత్సరం తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ను ఇస్తున్నారు. ఆ బుక్లెట్ లోని పేజీల్లోనే విద్యార్థులు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అడిషనల్ కావాలన్నా కూడా ఇస్తారు. మరోవైపు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040232300942 అనే ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి చెప్పాలి. దీనికోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.